ఈనాటి ఆవిష్కర్త ముఖ్య అతిథి అయినటువంటి ప్రత్యోగులయ్య గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. బాంధవులారా, మిత్రులారా, పార్వతయ్య గారి ఈ పుస్తకం మధ్య ప్రక్రియలో ఆ బొమ్మకు తగినట్టుగా పద్యాలు రాయడానికి మొట్టమొదటి ప్రక్రియ అనుకుంటానేది. అందరూ పద్య కవిత్వం రాశారు కానీ లేదా ఏ కవిత్వం రాసినా కూడా దానికి తగినటువంటి బొమ్మ వేసి రకరకాల కవితలు ఉత్పలమాలతో పాటు సీస పద్యము, ఇతర పద్యాలు, ఆటవల్లి లాంటి పద్యాలు రాసినాడు. ఇంతకుముందు గతంలో కూడా ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు. ఇక సాంఘికపరమైనటువంటి వ్యాసాలతో పుస్తకం రావడం జరిగింది. ఈ పుస్తకంలో ఒక కొత్తదనం చూపిస్తూ రాసినటువంటి పార్వతయ్య గారిని అభినందిస్తూ ఎందుకంటే పార్వతయ్య గారి తమ్ముడు నన్ను ఈశ్వరయ్య గారు నాకు నాటక రంగంలో మంచి మిత్రుడు, నటుడు, గొప్ప నటుడు, దాంతోపాటు గొప్ప హార్మోనిస్ట్ కూడా. ఆయన ఆ వంశంలోనే సంగీతము, సాహిత్యము లేదా నటన ఉదయం అనిపిస్తుంది. అలాంటి పార్వతయ్య గారి లింగమూర్తి గారని గొప్ప హార్మోనిస్ట్ ఆయన. అలాగే చాలామంది ఉన్నారు ఇందులో. అది మా మిత్రుడు మామూలు సమీక్షలో చేశాడు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు వేరే కార్యక్రమాలు కానీ సెలవు కూడా ఇప్పించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు. ఇవాళ మా కార్యదర్శి నిన్ననే హై స్కూల్లో పదవి విరమణ చేశాడు. ఈరోజు కళాక్షేత్రంలో మా కార్యదర్శిగా ఉన్నాడు. పదవి విరమణ చేశాడు కాబట్టి ఇప్పటి నుంచి తప్పించుకొని తిరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి అయ్యా నీ పదవి అయిపోయింది అంటే ఉద్యోగం సన్మానం చేస్తే ఆయన గుర్తుంటుందనే ఉద్దేశంతో సన్మాన కార్యక్రమం పెట్టాం సాయంత్రం మామయ్య గారిది. మీరు కూడా అందరూ హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు. ముందుగా సమయం చాలాతో సత్కరించి అభినందిస్తున్నారు. అలాగే మరో రచయిత నాగేశ్వర